శ్రీ స్వర్ణ స్వీట్స్ అండ్ సావరీస్ సూలూరుపేట ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన స్వీట్స్, రుచికరమైన సావరీస్ తో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు గొప్ప ప్రారంభం. ఈ శుభ సందర్భంగా సూలూరుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి మా ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లు శ్రీ స్వర్ణ స్వీట్స్ అండ్ సావరీస్. అడ్రస్ SBI బ్యాంక్ ఎదురుగా GNT రోడ్, సూలూరుపేట. సెల్ 9025525559. రండి, మా మాధుర్యాన్ని ఆస్వాదించండి. వెల్కమ్ టు R5 TV న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి NTR మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రాఘవరాజుపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జి కూడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి, సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి, యువనేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి, DCMS చైర్మన్ శ్రీ ఎర్రగుంట్ల జయప్రకాష్ ఆధ్వర్యంలో NTR ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో నియోజకవర్గంలోని 5 మండలాల NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రక్తదాన శిబిరం జరుగుతుంది. ఎందుకంటే కోడూరు ప్రజల తరపున, అందరి తరపున మన అమ్మ నారా భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే నారా భువనేశ్వరమ్మ గారు ఒక క్రమశిక్షణతో ఒక ఇండస్ట్రీ కానీ, మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె చూపించిన చొరవ కానీ, ఆయన ధైర్యం కానీ, ఆమె క్రమశిక్షణ కానీ ఒక మార్గంగా ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆమె ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడంటే దానికి ముఖ్య కారణం నారా భువనేశ్వరమ్మ గారి ప్రోత్సాహం. ఆమె వెనుకుండి నడిపించిన విధానం చూస్తే ఆమె ఎంతటి మహాశక్తో మనకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి నారా భువనేశ్వరమ్మ గారికి మరొక్కసారి కోడూరు ప్రజలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. మన కోడూరు ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మన ప్రజలందరి తరపున, మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున మేము భువనేశ్వరి అమ్మగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. మనందరికీ ఆమె దీవెనలు కావాలి. అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంతేకాకుండా పుట్టినరోజు ఆఫీస్లో ఆమె భువనేశ్వరి అమ్మ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం జరుగుతుంది. చాలా మంది రక్తదానం చేస్తున్నారు. కేక్ కటింగ్ చేశాము. చాలా సంతోషంగా ఉంది. ఆమె అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇలాంటివి ఎన్నో చేసుకోవాలి. మేము ఆమె తరపున ఆమె చాలా ఆరోగ్యంతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఉన్న ప్రతి ఒక్కరికి, మన కోడూరు ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. ఇక మన ప్రజలందరి తరపున, మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున మేము భువనేశ్వరి అమ్మగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. మనందరికీ ఆమె దీవెనలు కావాలి. అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో ఆమె భువనేశ్వరి అమ్మ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం జరుగుతుంది. చాలా మంది రక్తదానం చేస్తున్నారు. కేక్ కటింగ్ చేశాము.
చాలా సంతోషంగా ఉంది. ఆమె అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇలాంటివి ఎన్నో చేసుకోవాలి మేము. ఆమె తరపున ఆమె చాలా ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము.